హలో గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ముందుగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. వేగంగా RRR. నార్త్కు భూసేకరణ, సౌత్కు ఆన్లైన్మెంట్ చేయించాలి. రైతులకు పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 3 ఏళ్లలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో 29,700 కిలోమీటర్ల మేర రోడ్లు, సింగిల్ డబుల్ రోడ్లను విస్తరించాలి. పంట పొలాలకు సులువుగా చేరేలా నేషనల్ హైవేలపై అండర్ పాస్లు, R&B అటవీ శాఖలను సమన్వయం చేయాలని సూచన. RRR నేషనల్ హైవేలపై అధికారులతో సమీక్ష. గ్రామీణ రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు 1000 కోట్లు విడుదల. ప్రయాణ అనుకూలంగా పంచాయతీ రోడ్లు. రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్లు ఉండాల్సింది. భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకొని రోడ్లు వెడల్పులో ఉండేలా డిజైన్ చేయాలి. గతంలో ఎడ్ల బండ్లు, సైకిల్, మోటార్ సైకిళ్లు రాకపోకలకు అనుకూలంగా సింగిల్ లైన్, డబుల్ లైన్ రోడ్లు వెడల్పును నిర్ణయించారు. ప్రస్తుతం మారుమూల పల్లెల్లో కార్లు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాలు తిరుగుతున్న వాటి రాకపోకలకు వీలుగా ఆయా రహదారులు కొలతలను మార్చాలి. ఆటంకాలు లేకుండా వాహనాలు సాగిపోయేందుకు వీలుగా రోడ్లను విస్తరించాలి. నుమాయిష్ షురు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ మొదలైంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఎగ్జిబిషన్ను శుక్రవారం ప్రారంభించారు. నుమాయిష్ 45 రోజుల పాటు రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు కొనసాగుతుంది. వారాంతాలు, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఇందులో ఈసారి 2000 స్టాల్స్ ఏర్పాటు చేయగా ఎంట్రీ ఫీజును 50గా నిర్ణయించారు. మినీ ట్రైన్తో పాటు డబుల్ డెక్కర్ బస్సు సందర్శకులకు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర జనాభాలో 55% బీసీలే. కుల గణన సర్వేలో వెల్లడి. ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఇతరులను కలిపి 45%. సర్వే నివేదిక సిద్ధం చేసిన ప్రణాళిక సంఘం. దీనిపై నేడు కేబినెట్ మీటింగ్లో చర్చించే ఛాన్స్. రైతు భరోసా, రైతు కూలీలకు సాయం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. మేడిగడ్డ SEEEపై చర్యలు. బ్యారేజ్ పూర్తి కాకుండానే సీసీ ఇవ్వడంపై సర్కార్ సీరియస్. ఛార్జీ మెమోలు జారీ చేసిన ఇరిగేషన్ శాఖ. 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం. బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే సర్టిఫికెట్ కోసం 3 సార్లు L&T లేఖలు. 15 రోజుల్లోనే సీసీ జారీ చేసిన అధికారులు. నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఇచ్చారనే అనుమానాలు. నేడు సెప్టెంబర్లో సీసీని రద్దు చేసిన సర్కార్. హైదరాబాద్ తాగునీటికి గోదావరి నుంచి 20 టీఎంసీలు 2050 అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్ ప్రణాళికలు రూపొందించాలి. జలమండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. నగరంలో ఇంటింటి తాగునీటితో పాటు సివరేజ్ ప్లాన్ ఉండాలి. కాలం చెల్లిన వాటర్ పైప్లైన్లు వెంబడి కొత్త లైన్ల నిర్మాణం చేపట్టాలి. గోదావరి రీఫేజ్ 2కు మల్లన్న సాగర్ నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని సూచన. రాజకీయ ప్రేరేపిత ఉచ్చులో పడదు. ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. చర్చలతోనే సమస్యలకు పరిష్కారం. ఎంప్లాయీస్కు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తున్నాం. ప్రతి నెల అప్పులకే 6,500 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. సర్వశిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు నో ఛాన్స్. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశమని వెల్లడి. అదానిపై యూఎస్లో ఎంక్వైరీ. అదాని న్యూయార్క్ కోర్టు షాకిచ్చింది. వేర్వేరుగా నడుస్తున్న 3 కేసులను ఒకేసారి విచారిస్తామంది. ఇండియాలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు 2029 కోట్ల వరకు లంచాలు ఇచ్చారని, ఈ విషయం యూఎస్లోని ఇన్వెస్టర్లకు చెప్పలేదని కేసు నమోదైంది. నాకు ఇల్లు లేకుండా 4 కోట్ల మందికి కట్టించిన కేజ్రీవాల్ అధికార నివాసం శిష్ మహల్ను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. తనకు ఇల్లు లేకుండా 4 కోట్ల మందికి కట్టించానని పేర్కొన్నారు. అద్దాల మేడ కట్టుకోవాలనే కోరిక తనకు లేదన్నారు. అర్జున్కు రెగ్యులర్ బెయిల్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని షరతు విధించింది. పోలీసుల దర్యాప్తులకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. మహిళా సంఘాలకు మొబైల్ ఫిష్ వెహికల్స్ 25 వాహనాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. శుక్రవారం ప్రజాభవన్లో చేపల విక్రయ వాహనాలను ప్రారంభిస్తున్న మంత్రి సీతక్క. కాలేజీలో కుల వివక్షపై ఏం చర్యలు తీసుకున్నారు? వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్య డేటా ఇవ్వండి. యూజీసీకి సుప్రీంకోర్టు ఆదేశం. రోహిత్ వేముల తల్లి పిటిషన్పై విచారణ. ఢిల్లీని కప్పేసిన పొగమంచు. 200లకు పైగా ఫ్లైట్లపై ప్రభావం. ఎయిర్పోర్ట్ వద్ద విజిబిలిటీ లెవెల్ 0. 3 నుంచి 4 గంటల ఆలస్యంగా రైళ్లు. కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలు. సిరిసిల్లలో సర్కార్ భూములు సంతర్పణ. 10 ఏళ్లలో 2000 ఎకరాలు కాజేసిన బీఆర్ఎస్ లీడర్లు.
భూ రికార్డుల ప్రక్షాళన టైంలో రికార్డులు తారుమారు. కలెక్టర్ సందీప్ కుమార్ జా చొరవతో వెలుగులోకి అక్రమాలు. ఇప్పటికే 280 ఎకరాలు వాపస్, పట్టాలు రద్దు. బీఆర్ఎస్ లీడర్లు, ఆనాటి ఆఫీసర్లపై కేసులు. తంగలపల్లిలో అక్రమంగా పట్టాలెక్కిన ప్రభుత్వ భూమి. విచారణకు ఆర్న రండి. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కు ఏసీబీ సమన్లు. ఈడీ కంటే ముందే ఏసీబీ విచారణ 8న రావాలని అరవింద్ కుమార్కు, 10న రావాలని బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు. ఎంఏయుడి ఎఫ్ఈఓ ఒప్పందాలపై ఆరా తీసే అవకాశం. మళ్లీ పెరిగిన చలి. సాధారణం కంటే 8 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత నమోదు. 15 జిల్లాల్లో 10 డిగ్రీలోపు టెంపరేచర్లు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.5 డిగ్రీలు. రానున్న 2 వారాల్లో ఇలాగే ఉండొచ్చునని ఐఎండే. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. ఉదారంగా పరిహారం. భూములు కోల్పోయే రైతులకు వీలైనంత ఎక్కువ సొమ్ము అందేలా చూడాలి. త్రిబుల్-ఆర్ భూసేకరణ త్వరగా పూర్తి చేయండి. దక్షిణ విభాగానికి హెచ్ఎండిఏతో అలైన్మెంట్. ఉన్నతాధికారులతో సీఎం రేవంత్. అటవీ అనుమతుల కోసం మంత్రులకు ఢిల్లీ వెళ్లాలని నిర్దేశం. ఆదాయం ఆశించిన స్థాయిలో లేదు. ప్రతి నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 18,500 కోట్లు. ఇందులో ఉద్యోగ జీతభత్యాలు, ఇతర అవసరాల కోసం 6,500 కోట్లు, అప్పులకు వడ్డీగా 6,500 కోట్లు చెల్లిస్తున్నాం. మిగిలిన 5,500 కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కనీస అవసరాలకు ప్రతి నెల 22,500 కోట్లు కావాలి. అంటే 4,000 కోట్లు తక్కువ పడుతుంది. ఈ మేరకు ఆదాయం పెంచాల్సి ఉంది. అందుకే కొన్ని ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం. రాబడి పెంపునకు మీ సలహాలు, సహకారం కావాలి. టీజీఓ ప్రతినిధులతో సీఎం రేవంత్. మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల జలాలు. 50 ఏళ్ల నాటి మంజీరా పైప్లైన్ స్థానంలో కొత్తది. జలమండలి సమావేశంలో సీఎం. 2047 నాటికి నవంబర్ 1గా తెలుగు జాతి ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్త తయారు కావాల్సిందే నా లక్ష్యం. ఎదగాలంటే డబ్బు లేకున్నా ఆలోచన ఉంటే చాలు. ప్రపంచ తెలుగు సమైక్య 12వ మహాసభల ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు. హైటెక్స్లో జరిగిన ప్రపంచ తెలుగు సమైక్య 12వ మహాసభలో సానవీర్ను విడుదల చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చిత్రంలో సురేష్ నాయుడు, కృష్ణ ఎల్ల, యార్లగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్, ఇందిరా దత్, కవితా దత్, ప్రభాకర్ రెడ్డి, బివి మోహన్ రెడ్డి, ఉమా చిగురుపాటి. తెలుగువారు ఐటీని అందిపుచ్చుకున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. నాలెడ్జ్ ఎకానమీ వారి సొంతం. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న 2040 నాటికి ప్రపంచంలో నెంబర్ 1గా తెలుగు జాతి ఉంటుందని భావిస్తున్నా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెదేప అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగువారు ఎక్కడున్నా సంఘటితంగా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రైతు భరోసాపై కొర్రీలు సరికాదు. అన్నదాతల సమస్యలపై వినతులతో నిరసన చేపడతాం. కేంద్ర మంత్రి భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కేటీఆర్కు అనిషా పిలుపు. 6న విచారణకు రావాలని నోటీస్. 8న అరవింద్ కుమార్, 10న బిఎల్ఎన్ రెడ్డి విచారణ. ఫార్ములా ఈ కేసు దర్యాప్తు ముమ్మరం. ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను విచారించడంపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించింది. తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని శుక్రవారం నాడు నోటీస్ జారీ చేసింది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు రావాలని అందులో పేర్కొంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న హెచ్ఎండిఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్ను 8న, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని 10న విచారణ రావాలని నిర్ణయించింది. ముగ్గురు నుంచి వాంగ్మూలం సేకరించిన అనంతరమే తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనుంది. ఫార్ములా ఈ రేసు నిర్వహణ నిమిత్తం లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓకు 2 విడతలుగా సుమారు 46 కోట్ల చెల్లింపులో ఉల్లంఘనలు జరిగాయంటూ ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ గత నెల 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ఆరంభించిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు. సుప్రీంకోర్టు తీర్పు. వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే. జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత వారి కుమారులు, కుమార్తెలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ బాధ్యతను విస్మరించిన వారిని, కన్నవారిని ఆస్తి పొందే హక్కు లేదని తేల్చి చెప్పింది. వృద్ధాప్యంలో అమ్మ నాన్నల బాగోగులన్నీ చూసుకుంటానని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పడంతో ఓ కన్నతల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సిటీ రవికుమార్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం తగిన పరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి ఆస్తిని తీసుకోకూడదు. అది రాజ్యాంగం హక్కు. సుప్రీం. అటు సోలోగా ఇటు జాలిగా. ప్రత్యేక కథనం 3లో సర్కార్ భూమికి పట్ట, ఆపై రైతు బంధు స్వహా. సిరిసిల్ల జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా
హక్కుల జారీ ప్రాథమికంగా గుర్తించినవే 250 ఎకరాలు, విలువ 125 కోట్ల పైనే. సర్కార్ భూముల వివరాలను పరిశీలన క్రమంలో గుర్తించిన రెవెన్యూ అధికారులు బ్యాంకు రుణాలు తీసుకున్నట్టు నిర్ధారణ. హెచ్ఎంపీవీ గుప్పెట చైనా. సామాజిక మాధ్యమాల్లో కథనాల్లో హల్చల్ కొట్టిపాడేసిన డ్రాగన్. మరింత వేగంగా పాస్పోర్ట్ల జారీ. అపాయింట్మెంట్ గడువు 6 నుంచి 8 రోజుల కుదింపు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజ వెల్లడి. రానున్న 3 రోజులు చలి. 5 జిల్లాలకు ఆరెంజ్ రంగు హెచ్చరికలు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు తిర్యానీలో 6.5 డిగ్రీలు. కూనతో వచ్చింది నల్ల చిరుత. ఒడిశాలో నయాగఢ్ జిల్లాలో అరుదైన నల్ల చిరుతను అటవీ అధికారులు గుర్తించారు. కూనను నోట కరుచుకొని సంచరిస్తున్న చిరుత చిత్రాలు ఆ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. అటవీ సంరక్షణ ప్రిన్సిపల్ చీఫ్ వన్యప్రాణుల ప్రేమ్ కుమార్ దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను శుక్రవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి 3వ అటవీ డివిజన్ పరిధిలో ఈ తరహా వన్యప్రాణులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మెలనిజం అనే జన్యుపరమైన కారణాల వల్ల జంతువులు నల్లగా ఉంటాయని వారు వివరిస్తున్నారు. ఆంధ్రజ్యోతి పేపర్లో హెడ్లైన్స్. పరిహారం ఉదారం. రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం అందాలి. ఈ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలి. RRR భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి. దీనికోసం ప్రజాప్రతినిధులు రైతులతో చర్చించండి. దక్షిణ భాగం అనల్మెంట్ చేయించండి. అటవీ పర్యావరణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు. అండర్ పాస్ల నిర్మాణానికి ముందే జాగ్రత్తలు తీసుకోండి. 3 ఏళ్లలో హ్యామ్ విధానంలో రోడ్లు పూర్తి కావాలి. రేవంత్. హైదరాబాద్కు మల్లన్న సాగర్ నీళ్లు. 20 టీఎంసీలు తరలింపులకు జలమండలి ఆమోదం. గ్రేటర్ హైదరాబాద్లో గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు ఓకే. మంజీరా పాత లైన్ స్థానంలో కొత్త పైప్ లైన్ నిర్మించండి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేలా డిపిఆర్ సీఎం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి జలమండలి బోర్డు భేటీ. గ్రామీణ రోడ్లకు 1000 కోట్లు నెల నెల విడుదల. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం. రైతు భరోసా అమలుపైనే ప్రధానంగా చర్చ. రేషన్ కార్డుల జారీ, రైతుల కూలీలకు 12,000 సాయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. విచారణకు వేళ. ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు హాజరు కండి. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. 7న రావాలంటూ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఒప్పందాలు. చాటింగ్, ఈమెయిల్స్ ఆధారంగా విచారణ. ఇప్పటికే కేటీఆర్ను 7వ తేదీన విచారణకు రావాలని ఈడీ. న్యాయవాదులతో కేటీఆర్ బృందం సుదీర్ఘ చర్చలు. క్వాష్ పిటిషన్పై ఉత్కంఠ. ప్రమాణ పత్రాలు ఎందుకు? రైతులపై కేసులు పెట్టినందుకేనా? భరోసా కోసం రైతులు అడుక్కోవాలా? అన్నదాతలకు 26,500 కోట్లు ఎగ్గొట్టారు. ఎంతమందికి రుణమాఫీ చేశారో ప్రభుత్వమే ప్రమాణ పత్రం ఇవ్వాలి. కేటీఆర్. 6.5 డిగ్రీలు సిర్పూర్లో నమోదైన ఉష్ణోగ్రత. రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు. బరువు తెగింపు. అనుమతులు లేకుండానే 9 అంతస్తుల భవనం. అయ్యప్ప సొసైటీ 100 అడుగుల విస్తీర్ణంలో పాలమూరు గ్రిల్స్ పక్కన అక్రమ నిర్మాణం. జీహెచ్ఎంసీ నిబంధనలు పట్టించుకొని బిల్డర్. అధికారులు హెచ్చరించిన లెక్క చేయని తీరు. కూల్చేయాలన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతారు. అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న హైదరాబాద్లో పలు అనుమతి లేని కట్టడాలు. పైసా ఖర్చు లేకుండా హెచ్ఐసిసి నిర్మాణం. ఆలోచనలే పెట్టుబడిగా సంపద సృష్టించాలి. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలోనే. ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. ఘనంగా ప్రపంచ తెలుగు సమైక్య సభలు ప్రారంభం. ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలు ప్రారంభిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. అల్లు అర్జున్కు ఊరట. షరతులతో కూడిన బెయిల్ మంజూరు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు. ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరు. తొక్కిసలాట కేసులో కోర్టు ఆదేశం. చైనాలో కొత్త వైరస్ కలకలం. చైనాలో రోగులతో కిటకిటలాడుతున్న ఓ ఆసుపత్రి. హెచ్ఎంపీవీ విజృంభణ. ఆసుపత్రులకు జనం. శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు తలెత్తడం సహజం. ఆందోళన అనవసరమన్న చైనా ప్రభుత్వం. 2001లోనే హెచ్ఎంపీవీ గుర్తింపు. అది సీజనల్ వ్యాధే. మనసును చదివే యంత్రం మై రీడింగ్ మెషిన్ను అభివృద్ధి చేసిన చైనా శాస్త్రజ్ఞులు. మూర్ఛ బాధితురాలి ఆలోచనలు డీకోడ్ చేసిన యంత్రం. సంద్రంలో సాహసయాత్ర. 150 కిలోమీటర్ అవలోలగా ఈదిన 52 శ్యామల.
విశాఖ నుంచి కాకినాడ తీరానికి 7 రోజుల ఈత. ఆసియాలోనే మొదటి స్విమ్మర్గా ఘనత. పరిహారం ఆలస్యమైతే మార్కెట్ రేట్ చెల్లించాల్సిందే. భూసేకరణ ప్రక్రియలో వ్యవధి కీలకం. పాత ధరల ప్రకారమే పరిహారం అంటే 300A అధికరణ ఉల్లంఘించినట్టే. తీర్పులో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, 4 మృతి. గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఆటోను ఢీకొట్టిన కారు. బోల్తాపడ్డ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టిన కూరగాయల ఆటో. వైద్య కోర్సుల సీట్లు ఖాళీగా ఉండకూడదు. 3 నెలల్లో విధానాన్ని రూపొందించండి. రాష్ట్రాలతో చర్చించండి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం.